అవి నీ లోపల నా ఫీలింగ్స్ నీకు తెలియడం కంటే ముందు నాకు తెలిసే, అట్లీస్ట్ తెలిసే. ఆ విషయం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తెలుసా. ఎందుకంటే ఆ ఫీలింగ్స్ నాకు తెలియకపోతే నీకెప్పటికీ తెలిసే అవకాశం లేదు కదవి. ఆ రోజు మన ఇద్దరి మధ్య జరిగింది జస్ట్ ఒక యాక్సిడెంట్, అలా జరిగిపోయింది అంతే. మన ఇద్దరి మధ్య అలా జరిగిందని నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అవి. అందుకే నీకు ఈ విషయం చెప్పకుండా నీకు దగ్గర అవ్వడానికి ట్రై చేశాను. కానీ ఈ స్క్రాప్ బుక్ తెలియకుండా అయిన దానికి తెలిసెట్లా విడిపోతారే. మన ఇద్దరి మధ్య అలా జరిగిందని నువ్వు నా ప్రేమని యాక్సెప్ట్ చేయడం నాకు ఇష్టం లేదన్నా డాడీ. ఇప్పుడు నేను ఆ ప్రేమని చెప్తే డాడీకి డెఫినెట్గా అదే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. మరి ఇప్పుడు ఎట్లా? ప్రేమని నటించగలిగాను, ప్రేమని మర్చిపోలేనా? టీవీ చూస్తున్నా నువ్వే గుర్తొస్తున్నావు, సిస్టమ్ ముందున్నా నువ్వే గుర్తొస్తున్నావు. నువ్వు నాకు అస్సలు గుర్తురాంది ఎప్పుడో తెలుసా? నువ్వు నా పక్కన ఉన్నప్పుడు. అందుకే నీ పక్కన ఉందామని వచ్చేసా. లోపల ఉన్నాడు. రాత్రి బ్యాచిలర్స్ పార్టీ అదిరిపోయింది కదా. పార్టీ వాస్ గుడ్ మ్యాన్. రైట్ రా. వరుణ్ బాబాయ్ వాళ్ళు వచ్చారు. ఏసీ రూమ్ ఏమంటావు నాన్ ఏసీయా? నీ ఒపీనియన్ ఏంటి? అబ్రాడ్ కదా, ఏసీ రూమ్ అయితే బెటర్. నీ ఒపీనియన్ రాంగ్, నాన్ ఏసీ చెయ్యి. సరే ఓకే. ఎక్స్క్యూజ్ మీ బ్రో, పెళ్ళికొడుకు మీరేనా? మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. నో నో, ఇట్స్ మీ. నేను పెళ్లి కొడుకు. ఏంటో చెప్పండి. ఓ మీరా? ఇట్స్ ఓకే. నువ్వు పెళ్లి కొడుకు అనుకోని 2 minutes మాట్లాడాలన్నాడు. నేను పెళ్లి కొడుకు అనేసరికి వెళ్ళిపోతాడేంట్రా? అసలు మ్యాటర్ ఏంటో? హలో బాస్. బ్రో 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 ఆగు బ్రో. 2 minutes అన్నావు, పర్సనల్ గా మాట్లాడాలన్నావు. వాట్స్ ద మ్యాటర్ బ్రో? బాబు, మీరు పెళ్లి పీటల మీదకి గంపలో వస్తారా, నడుచుకుంటూ వస్తారా? నీ ఒపీనియన్ ఏంటి? గంప అయితే ఓల్డ్ ఫ్యాషన్, నడుచుకుంటూ వచ్చేయండి. నీ ఒపీనియన్ రాంగ్. నేను గంపలోనే వస్తాను. వెళ్ళి గంప రెడీ చేసుకోపో. బ్రో ప్రాబ్లం ఏంటి బ్రో? చెప్పి నేను అర్థం చేసుకో బ్రో. నేను అర్థం చేసుకుంటాను, చెప్పు. నేను ఒక ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నువ్వు నీ ఒపీనియన్కి ప్రిఫరెన్స్ ఇస్తావు. చెప్పిన వేస్ట్. అవంతిక అంటే నీకు ఇష్టం అని నాకు అర్థమైపోయింది. మరి అవంతికకు నువ్వు ఇష్టమా? నీ ఒపీనియన్ ఏంటి? పెళ్లి నాతో ఫిక్స్ అయిపోయింది కాబట్టి నువ్వంటే ఇష్టం లేనట్టే. బ్రో బ్రో ఇదేంటి? ఇప్పుడు ఈ పెళ్లి జరుగుతుందా జరగదా? నీ ఒపీనియన్ ఏంటి? జరగదు. నీ ఒపీనియన్ కరెక్ట్, జరగదు. స్క్రాప్ బుక్ చూడకముందే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అనే విషయం నీకు తెలిసిందని నాకు అర్థమైంది. ఐ లవ్ యూ.